రక్షణ రంగంలో భారత్ క్రమంగా బలోపేతమవుతోంది. తాజాగా రక్షణ పరిజ్ఞానంలో భారత్ కీలక మైలురాయిని సాధించింది. ఈ తరహా టెక్నాలజీ కలిగిన అతి కొద్ది దేశాల సరసన భారత్ చేరింది. శత్రువుల గగనతల దాడి యత్నాలు మరింత ముందుగా స్పష్టంగా పసిగట్టేందుకు కీలక టెక్నాలజీని భారత్ సమకూర్చుకుంది. భారత్ అందిపుచ్చుకున్న ఈ టెక్నాలజీ సహాయంతో శత్రు సైన్యం దాడులను ముందుగానే పసిగట్టి వాటి ఆటలు కట్టించేందుకు వీలవుతుంది. ప్రస్తుత కాలంలో దేశ రక్షణ రంగం ఎంత బలంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే ఎప్పుడు ఏ రూపంలో ప్రమాదం ముంచుకొస్తుందో ఊహించలేని పరిస్థితులు నెలకొన్నాయి. అందుకే రక్షణ రంగం బలోపేతంపై భారత్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే భారత్ రక్షణ పరిజ్ఞానంలో కీలక మైలురాయిని సాధించింది. శత్రువుల గగనతల దాడి యత్నాలను మరింత ముందుగా విస్పష్టంగా పసిగట్టేందుకు కీలక టెక్నాలజీని సమకూర్చుకుంది. భారత్ తొలిసారిగా ఫోటానిక్ రాడార్ ని రూపొందించింది. తద్వారా ఈ తరహా టెక్నాలజీ కలిగిన అతి కొద్ది దేశాల సరసన భారత్ చేరింది. రాడార్లను ఏమార్చే స్టెల్త్ యుద్ధ విమానాలను ఫోటానిక్ రాడార్ ఇట్టే పసిగడుతుంది. శత్రువుల ఎలక్ట్రానిక్ జామింగ్ తంత్రాలకు సైతం ఫోటానిక్ రాడార్ లొంగదు. ఎన్నో ప్రత్యేకతలు కలిగిన ఫోటానిక్ రాడార్ సిద్ధమవటంతో భారత్ కి సరికొత్త టెక్నాలజీ లభించినట్టయింది. బెంగళూరులోని డిఆర్డీఓకు సంబంధించిన ఎలక్ట్రానిక్స్ అండ్ రాడార్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ల్యాబ్ ఫోటానిక్ రాడార్ ని అభివృద్ధి చేసింది. ప్రస్తుతం మన దేశంలో ఉపయోగిస్తున్న సైనిక రాడార్ వ్యవస్థలను 1940లలో అభివృద్ధి చేశారు. అవి రేడియో ఫ్రీక్వెన్సీ తరంగాల సాయంతో నింగిలోని లక్ష్యాలను గుర్తించడంతో పాటు ఎంత దూరంలో ఉన్నాయి, ఎంత వేగంతో పయనిస్తున్నాయనే వివరాలను సేకరిస్తాయి. అయితే ప్రస్తుతం ఉన్న సైనిక రాడార్ వ్యవస్థలతో తక్కువ ఎత్తులో తక్కువ వేగంతో ఎగిరే యుద్ధ విమానాలు, డ్రోన్లు, రాడార్లను ఏమార్చే స్టెల్త్ ఫైటర్ జెట్లను గుర్తించడం కష్టం. ఈ ఇబ్బందులను అధిగమించడానికి ఫోటానిక్ రాడార్ పరిజ్ఞానం తెరపైకి వచ్చింది. ఇది ఆర్ఎఫ్ తరంగాలకు బదులు ఫోటానిక్స్ ని ఉపయోగిస్తుంది. అంటే కాంతి తరంగాలను ఉపయోగిస్తుంది. ఇది ప్రధానంగా కాంతిని రాడార్ తరంగాలుగా మారుస్తుంది. ఈ వ్యవస్థలో ప్రధానంగా లేజర్లు, ఆప్టికల్ ఫైబర్లను వినియోగిస్తారు. దీనివల్ల రాడార్ వేగవంతమైన, మరింత ఖచ్చితమైన పనితీరును కనబరుస్తుంది. సాంప్రదాయ ఆర్ఎఫ్ రాడార్లకు బ్యాండ్ విడ్త్ పరిమితులు ఉంటాయి. ఫోటానిక్ రాడార్లు స్పెక్ట్రంలోని అనేక తరంగ దైర్ఘ్యాల్లో పనిచేస్తాయి. అందువల్ల వాటికి విస్తృత బ్యాండ్ విడ్త్ ఉంటుంది. అమెరికా, చైనా, ఇజ్రాయెల్ వంటి దేశాలు ఫోటానిక్ ఆధారిత వ్యవస్థలపై విస్తృతంగా దృష్టి పెట్టాయి. అత్యంత ఎక్కువ స్పష్టతతో బహుళ లక్ష్యాలను ఏకకాలంలో 3Dలో పరిశీలించడానికి ఫోటానిక్ రాడార్లు వీలు కల్పిస్తాయి. వేగం, ఖచ్చితత్వం విషయంలో వీటికి తిరుగులేదు. సాంప్రదాయ రాడార్లు గుర్తించలేని స్టెల్త్ యుద్ధ విమానాలు, డ్రోన్లు, క్షిపణులను ఇవి పసిగట్టగలవు. ప్రత్యర్థులపై దాడులతో పాటు నిఘాకు ఇవి ఉపయోగపడతాయి. రాడార్లను స్తంభింపచేయడానికి శత్రు దళాలు జామింగ్ వంటి ఎలక్ట్రానిక్ కౌంటర్ మెజర్స్ ని ప్రయోగిస్తూ ఉంటాయి. ఈ విధానాలేవి ఫోటానిక్ రాడార్ల ముందు పనిచేయవు. ఫోటానిక్ రాడార్లు తక్కువ వేడిని ఉత్పత్తి చేస్తాయి. అందువల్ల సమర్థంగా పనిచేస్తాయి. ఈ రాడార్ ప్రధాన బలం ఫోటానిక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. ఇవి సంకేతాలను వేగంగా విశ్లేషిస్తాయి. ఈ క్రమంలో ఆ సంకేతానికి తక్కువగా నష్టం వాటిల్లుతుంది. ఫోటానిక్ రాడార్ పనితీరును విశ్లేషించడానికి డిఆర్డీఓ ఈ ఏడాది చివరి నుండి విస్తృతంగా పరీక్షలు నిర్వహించనుంది. పర్వత, తీర ప్రాంతాల్లోనూ ఈ పరీక్షలు సాగనున్నాయి. ప్రస్తుతం భారత్ వద్ద ఉన్న ఆకాశ్ తీర్ వంటి గగనతల రక్షణ వ్యవస్థలతో ఈ రాడార్ అనుసంధానికి చర్యలు చేపట్టనున్నారు. దేశంలోని అగ్రశ్రేణి యుద్ధ విమానాలైన సుఖోయ్ 30 MKI, రఫేల్, తేజస్లలో ఫోటానిక్ రాడార్ను అమర్చే వీలుంది. ఫోటానిక్ రాడార్ చిన్నగా ఉండటంతో సంచార వేదికలపైన దాన్ని అమర్చడానికి వీలవుతుంది. అందువల్ల పాకిస్తాన్, చైనా సరిహద్దుల వెంబడి సులువుగా మోహరించవచ్చు. తద్వారా పాక్, చైనా సరిహద్దుల వద్ద జరిగే దాడులను ముందుగానే పసిగట్టడం ద్వారా భారత్ వాటిని నిర్వీర్యం చేసేందుకు అవకాశం ఉంటుంది.
భారత్ పొరుగు దేశాలైన పాక్, చైనాలు స్టెల్త్ యుద్ధ విమానాలు, డ్రోన్ పరిజ్ఞానంపై భారీగా పెట్టుబడి పెట్టాయి. చైనాకు చెందిన J-20 స్టెల్త్ యుద్ధ విమానాలు, పాక్ చెందిన డ్రోన్లు సాధారణ రాడార్లను ఏమార్చడంపై ప్రధానంగా దృష్టి పెడుతున్నాయి. అయితే ఈ వ్యూహాలను భారత్ రూపొందించిన ఫోటానిక్ రాడార్లతో అడ్డుకోవచ్చు. శత్రువుల వైమానిక, క్షిపణి దాడుల గురించి ముందే సమాచారం ఇచ్చే గగనతల హెచ్చరిక వ్యవస్థల్లో ఈ ఫోటానిక్ రాడార్లను అమర్చవచ్చు. అందువల్ల ముప్పుని త్వరగా గుర్తించొచ్చు. హైపర్సోనిక్ అస్త్రాలను పసిగట్టొచ్చు. శత్రు దేశాల దాడులను ముందుగానే పసిగట్టడం ద్వారా మన బలగాలు తిరిగి శత్రు సైన్యంపై దాడులు చేసేందుకు వీలుంటుంది. శత్రు దాడులను పసిగట్టి దానికి అనుగుణంగా బదులివ్వడం ద్వారా భారత్కి నష్టం తప్పడంతో పాటు శత్రు దేశాన్ని ఊహించని రీతిలో దెబ్బ కొట్టేందుకు వీలుంటుంది. భారత్ రూపొందించిన ఫోటానిక్ రాడార్ పరిజ్ఞానం రక్షణ రంగంలో కీలక మైలురాయిగా చెప్పొచ్చు. చైనాకు చెందిన J-20 స్టెల్త్ యుద్ధ విమానాలు, పాక్కు చెందిన డ్రోన్లు సాధారణ రాడార్లను ఏమార్చడంపై ప్రధానంగా దృష్టి పెడుతున్నాయి. అయితే ఈ వ్యూహాలను భారత్ రూపొందించిన ఫోటానిక్ రాడార్లతో అడ్డుకోవచ్చు. ఇక మీదట భారత్పై పాక్, చైనాలు దాడులకు యత్నిస్తే ముందుగానే వాటిని పసిగట్టి వాటికి ధీటుగా జవాబు ఇచ్చేందుకు వీలుంటుంది.